హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అసలు ఈ ఇందిరమ్మ ఇల్లు లిస్టులో ఎవరి పేరు వచ్చింది, ఎవరి పేరు రాలేదు, అసలు ఈ లిస్ట్ ఆన్లైన్లో చెక్ చేస్తే మీకేమని చూపిస్తుంది, మీకు ఒకవేళ ఇల్లు వచ్చిందా రాలేదా, అసలు L1 అంటే ఏంటి, L2 అంటే ఏంటి, L3 అంటే ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరైతే ముందు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఇందిరమ్మ ఇల్లు అని మీరైతే టైప్ చేయండి. టైప్ చేయగానే మీకైతే పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇందిరమ్మ ఇల్లు, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పోర్టల్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అయితే సేమ్ నేను పీసీలో అంటే కంప్యూటర్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఇంతే. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీ మొబైల్లో అయినా సరే ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ ఉంది కదా, దానిపైన అయితే మీరు ప్రెస్ అయితే చేయాలి. అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయగానే మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ రావడం అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లు కోసము మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో మీ ఫోన్ నంబర్ ఇచ్చినా పర్వాలేదు, లేదంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేసినా పర్వాలేదు, మీ అప్లికేషన్ ఐడితో సెర్చ్ చేసినా పర్వాలేదు, మీ రేషన్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేసినా పర్వాలేదు. ఈ విధంగా మీరే మీ మొబైల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసి మీరు కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మొబైల్లో కూడా ఇంతే. ఇక్కడ చూడండి, చాలా మందికి ఈజీ అయ్యే ప్రాసెస్ ఏంటంటే ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, మీ రేషన్ కార్డ్ నంబర్ను అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, మీ రేషన్ కార్డ్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ గో పైన ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, అప్లికెంట్ నెంబరు, వాళ్ళ యొక్క డిస్టిక్, వాళ్ళ యొక్క విలేజ్, ఆధార్ కార్డ్ నంబర్, ఈ సర్వే ఎవరు చేశారు వాళ్ళ పేరు, అదేవిధంగా ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ పేరు, వాళ్ళ మండలు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ రేషన్ కార్డ్ నెంబరు, అదేవిధంగా సర్వే ఎవరు చేశారో వాళ్ళ ఫోన్ నంబరు ఇక్కడ ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, లిస్ట్ టైప్ L3 ఉంది కదా, అంటే లిస్ట్ నెంబర్ 3, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ సర్వే కంప్లీటెడ్, అంటే వీళ్ళ ఇంటికి సంబంధించి సర్వే కంప్లీట్ కావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ రిమార్క్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ఆర్సీసీ హౌస్ అని ఉంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ క్లిక్ టు రైజ్ గివరెన్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరైతే కంప్లైంట్ కూడా చేయవచ్చు. అదేవిధంగా మీకు ఇంకెవరిదైనా చెక్ చేసుకోవాలని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరైనా చెక్ చేయాలనుకుంటే సేమ్ వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా వాళ్ళ కూడా డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ టైప్ 3 ఉంది కదా, అదేవిధంగా ఇక్కడ రిమార్క్స్ చూడండి, హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ ఆర్సీసీ హౌస్ అని ఉంది, అంటే వీళ్ళకైతే ఇల్లు రావడం అయితే జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో మీ స్టేటస్ మీరే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గనక ఇల్లు రానట్లయితే ఇక్కడ కంప్లైంట్ కూడా చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ విధంగా చెక్ చేయొచ్చు. ఒకవేళ మీ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా ఇక్కడ రిమార్క్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంకొక వేరే వాళ్ళది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి వాళ్ళకు 4 వీలర్ వెహికల్ ఉందని చూపించడం అయితే జరుగుతుంది. అందుకోసం అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. మీకు వేరే వాళ్ళ డీటెయిల్స్ కనిపించద్దని నేనైతే ఇక్కడ రెడ్ కలర్ అయితే వేశాను. మీకైతే మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీకైతే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇల్లుకు గనక మీరు ఇంకా అప్లై చేసుకోకుంటే ఇక్కడ చూడండి, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ కాంటాక్ట్ ప్రజాసేవ కేంద్ర ఎంపీడీఓ ఆఫీస్ టు అప్లై అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు కూడా ఛాన్స్ అయితే ఉంది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంకా ఎవరికైనా రాకుంటే, అంటే ఇంతవరకు మీరు అప్లై చేయకుంటే ఎంపీడీఓ ఆఫీస్లో మీ అప్లికేషన్ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళైతే మీ అప్లికేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. L1, L2, L3 అంటే ఏంటి అని అంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని అయితే అర్థం. L1 అంటే సంత స్థలం ఉండి ఇల్లు లేని వారు, లిస్ట్ 2లో వచ్చిన వాళ్ళేమో స్థలము ఇల్లు 2 లేని వాళ్ళు, లిస్ట్ 3లా అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు, రేకుల ఇంట్లో ఉండేవాళ్ళు, పెంకుటిల్లులో ఉండేవాళ్ళు లిస్ట్ 3లో ఉంటారు. ఈ విధంగా మీరైతే ఆన్లైన్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీది లిస్ట్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, అసలు రిజెక్ట్ అయిందా, మీరు అప్లై చేశారా, మీరు అప్లై చేయలేరా,
ఈ విధంగా మీ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.